హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు ఇంకొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, మామిడికాయ పచ్చడి. ఈ సీజన్లో ఫస్ట్ పచ్చడి ఇదే మేము పెట్టుకోవడము. 3 మామిడికాయలని తీసుకొని వచ్చుకొని నీట్గా వాష్ చేసుకొని చెమ్మ లేకుండా తుడుచుకోవాలి. ఈ విధంగా సన్నగా ముక్కల్లాగా తరిగి రెడీగా పెట్టుకోవాలి. దీనికి కారానికి తగినట్లుగా ఎండుమిరపకాయలని తీసుకోవాలి. కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ఒక 15 దాకా ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అవి యాడ్ చేసేసుకోవాలి. 1/2 స్పూను మెంతులను యాడ్ చేసుకున్నాను. 1 స్పూను ఆవాలను యాడ్ చేసుకున్నాను. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాలని కూడా యాడ్ చేసుకోండి. మనకు మిరపకాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకు ఈ పొడి మెత్తగా రావాలంటే దీంట్లోనే సాల్ట్ యాడ్ చేసేసుకున్నారంటే మనకు పొడి మెత్తగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి స్టవ్ని. మనం ఇందాక ఎండుమిరపకాయలని ఈ విధంగా మెత్తగా పొడి కొట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు ఉన్నాయి కదా, వాటిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. జస్ట్ అలా పల్స్ ఇచ్చి వదలాలన్నమాట. మరీ పేస్ట్ లాగా చేయకూడదు, కాస్త కచ్చాపచ్చాగా చేసుకోవాలి. మీ దగ్గర దంచుకునే రోల్ ఉంటే దాంట్లో కూడా దంచుకోవచ్చు, ఇంకా బాగుంటుంది పచ్చడి. ఆయిల్లో కొంచెం ఆవాలు అలాగే కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకొని మనం కొంచెం కొంచెంగా ఈ మామిడికాయ ముక్కల్ని గ్రైండ్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. మనకు కాస్త తినేటప్పుడు ఆ పలుకు అనేది తగలాలన్నమాట. ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మనకు ఆయిల్ అంతా బాగా సపరేట్ అయ్యేంత వరకు పచ్చడిని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. పచ్చడి బాగా ఉడికిందంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అంతా బాగా, మనం ఎంత ఆయిల్ అయితే వేస్తామో అదంతా పైకి తేలిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.